హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు nayanivlogsintelugu. నేను రీసెంట్గా పోర్టబుల్ క్యాంపింగ్ స్టవ్ తీసుకున్నాను. ఎక్కువగా ట్రావెలింగ్ అది చేస్తుంటామనేసి మాకు యూజ్ అవుతుంది, అవుట్డోర్ కుకింగ్కి దానికి యూజ్ అవుతుంది, బాగుంటుందని తీసుకున్నాము. సో మీకు కూడా యూజ్ అవుతుంది, ఎక్కువగా ట్రావెల్ చేసే వాళ్ళకు ఈ పోర్టబుల్ క్యాంపింగ్ స్టవ్ చాలా యూజ్ అవుతుందని అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ని అయితే అలా ఓపెన్ చేసేసాను. ఓపెన్ చేశాక లోపల మరొక బాక్స్లో స్టవ్ వచ్చింది. నేను ఇది ఫ్లిప్కార్ట్ నుండి ఆర్డర్ చేశానండి. 5 స్టార్ రేటింగ్ ఉంది ఈ ప్రోడక్ట్కి. ఆ బాక్స్లో నుంచి అది తీద్దాము స్టవ్ది. తీసాక చూసారా, సైజ్ చాలా కాంపాక్ట్గా ఉంది, అలాగే వెయిట్ కూడా లేదన్నమాట. మనం ½ లీటర్ ఒక వాటర్ బాటిల్ ఉంటుంది కదా, దానికంటే కూడా వెయిట్ చాలా తక్కువగా ఉంది. అక్కడ ఇమేజ్ ఉంది చూడండి, బాక్స్ మీద స్టవ్ ఇమేజ్ ఉంది, అలాగ ఉంటుందన్నమాట స్టవ్. పోర్టబుల్ కార్డ్ టైప్ స్టవ్ అని దీనికి పేరు ఇచ్చారు. అది మనం బయటికి వెళ్ళినప్పుడు, ట్రావెలింగ్కి, క్యాంపింగ్ చేసినప్పుడు, అలాగే పిక్నిక్స్కి వెళ్ళినప్పుడు, అలాగే ట్రావెలింగ్ వ్లాగ్స్ అవి చేస్తుంటారు కదా చాలామంది, వాళ్ళందరికీ స్టవ్ బాగా యూజ్ అవుతుందండి. కొంతమంది కంటిన్యూస్గా 10-15 డేస్ అలా వెళ్ళిపోతూ ఉంటారు బైక్లో వేసుకొని, ట్రావెలింగ్ ప్యాషన్ ఉన్న వాళ్ళు. అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ బాక్స్ కూడా ఓపెన్ చేశాక ఒక బ్యాగ్లో ఇచ్చారు, బ్లాక్ బ్యాగ్లో ఇచ్చారు. ప్యాకింగ్ కూడా చాలా సెక్యూర్డ్గా ఉంది, చాలా బాగుంది. ఇలా ఒక బ్లాక్ బ్యాగ్లో ఇచ్చారు, దానికి ఒక థ్రెడ్ ఇచ్చారు. ఆ థ్రెడ్ తీసేసి మనం లోపల స్టవ్ ఎలా ఉందో చూద్దాము. సైజ్ చూసారా, చాలా కాంపాక్ట్గా ఉంది. మనం గట్టిగా చెప్పాలంటే మన అరచేయి ఉంటుంది కదా, ఆ సైజు ఉంది, అంతే అనమాట. ఇప్పుడు ఆ థ్రెడ్ కూడా ఓపెన్ చేద్దాము. బ్యాగ్కి ఓపెన్ చేసి చూద్దాము. ఈ స్టవ్ మనం ట్రావెలింగ్ అప్పుడే కాదండి, మనం గృహప్రవేశాలు అవి చేస్తున్నప్పుడు పాలు అవి పొంగిస్తుంటాం కదా, వాటికి 100% అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా రిలీఫ్గా ఉంటుంది ఈ ప్రోడక్ట్ మనము ఇల్లు మారినప్పుడు ఉంటే మాత్రం. ఆ పాలు పొంగించడానికి, లేదంటే ఈ ఇంటి నుంచి వేరే ఇంటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ పాలు పొంగించే కదా వెళ్తాం ఎవరైనా కానీ, దానికి మాత్రం ఈ స్టవ్ 100% యూజ్ అవుతుందండి. మీరు కూడా ఒకటి కొని పెట్టుకోండి. సో ఇలా ఓపెన్ చేశాక మధ్యలో ఉంది కదా, అదే బర్నరు. అది వచ్చేసి మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకోవడానికి ఇదన్నమాట. కింద 4 లెగ్స్ ఇచ్చాడు, అవి ఓపెన్ చేసి పెడదాము స్టవ్కి గ్రిప్ ఇవ్వడానికి. సో మొత్తం ఇలా ఓపెన్ చేశాక స్టవ్ అలా ఉంది. దీనికి ఒక బుజ్జి సిలిండర్ అండి, ఇది ఒక చిన్న బుజ్జి సిలిండరు, దానికి ఫిట్ చేయాలి. గ్యాస్ కావాలంటే సిలిండర్ ఉండాలి కదా, అలాంటి ఒక చిన్న సిలిండర్ అన్నమాట. ఈ రెండు కూడా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్లో ఉన్నాయి, మీకు కావాలంటే చెప్పండి, నేను లింక్ పెడతాను. ఎవరికైనా ప్రోడక్ట్ కావాలని కామెంట్ చేయండి, నేను లింక్ పెడతాను. అలా సిలిండర్ ఒకటి ఫిట్ చేసాక చూడండి, అలా ఫిట్ చేయాలన్నమాట. జస్ట్ ఆ హోల్ ఉంటుంది పక్కన, ఆ సిలిండర్ అలా పెట్టి చేసేయడమే, ఆన్ చేసేయడమే. నెక్స్ట్ ఆరెంజ్ కలర్ నాబ్ ఉంది కదా, అది రొటేట్ చేస్తూ పక్కన ఒక బటన్ ఇచ్చాడు చూడండి, ఒక స్టీల్ బటన్ ఇచ్చాడు కదా, అది కింద ప్రెస్ చేస్తే మనకు ఫ్లేమ్ వస్తుందన్నమాట. సో ఫ్లేమ్ని అలా రొటేట్ చేసుకోవచ్చు, హై ఫ్లేమ్, లో ఫ్లేమ్, అలా. మ్యాక్సిమం ఫ్లేమ్ కూడా చాలా బాగా ఉంది, ఎక్కువ ఫ్లేమ్ వస్తుంది. అది ఆరెంజ్ కలర్ నాబ్ ఉంది కదా, అది రొటేట్ చేస్తే మనకి గ్యాస్ ఫ్లేమ్ వస్తుంది చూసారా, అది హై ఫ్లేమ్ అనమాట. చాలా బాగుందండి. స్టవ్ బాడీ కూడా లైట్ వెయిట్గా ఉన్నా కూడా బాగా సాలిడ్గా, రిజిడ్గా ఉంది. ఇది హ్యాపీగా మన హ్యాండ్ బ్యాగ్లో పడుతుంది, మన బ్యాక్ ప్యాక్లో కూడా పడుతుంది. జస్ట్ ఇక్కడ హాట్ వాటర్ వేడి చేస్తున్నాను. పెట్టిన 2 నిమిషాలకి గిన్నె బాగా, వాటర్ అయితే బాగా వేడెక్కాయి హై ఫ్లేమ్లో పెట్టగానే. వెరీ అఫోర్డబుల్ అండి, వెరీ కంఫర్టబుల్ పోర్టబుల్ స్టవ్ ఇది. ఖచ్చితంగా అందరికీ ఉండాల్సిన స్టవ్. ఇప్పుడు ట్రావెలింగ్ అందరికీ ప్యాషన్ కదా, సో ఒకటి కొని పెట్టుకుంటే బయటకు వెళ్ళినప్పుడు జస్ట్ రోడ్ సైడ్ పక్కన వెహికల్ ఆపేసి మనం మ్యాగీ చేసుకోవచ్చు, ఆమ్లెట్స్ వేసుకోవచ్చు, హాట్ వాటర్ కావాలంటే తాగొచ్చు, ఈవెన్ దోశలు కూడా వేసుకోవచ్చు అండి. పెనం కూడా ఈజీగా పడుతుందన్నమాట, మేము పెట్టి చూసాము. సో మీరు కూడా ఒకటి కొని పెట్టుకోండి. నేనైతే 5 స్టార్ రేటింగ్ ఇస్తున్నాను, చాలా బాగుంది, మాకు చాలా నచ్చింది. ఈ స్టవ్ కాస్ట్ కూడా జస్ట్ 397 రూపీసేనండి. మీరు కూడా ఒకటి కొని పెట్టుకోండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.